గేట్ కాడని ఆపేషుడు వెనకకు మల్లగొట్టుడు అటు దిక్కు పోతున్నారని తెలిసినా చాలు నడిమిట్లనే కార్లకు అడ్డం పడుడు ఆఖరికి ప్రతిపక్షం ఎంపీ ఎమ్మెల్యేలకు కూడా పర్మిషన్ లేకుండే గేట్ కాంచెలి వెనకకు పంపేది గదేనబ్బా సచివాలయం కాడి ముచ్చట్నే చెప్తున్నా అదంతా అప్పుడు ఇప్పుడు ప్రతిపక్షాన్ని రాణిస్తుండ్రో లేదో అరుచుకొని రైతులకు సంబంధించిన ఓ వార్త చూద్దాం. రయ్యున కాల్రొచ్చినాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లీడర్లు దిగినరు, సీదా గేట్లకు పోయినరు. పోలీసులు లోపలికి పంపిరు, మళ్ళా కాల్రెక్కి సచివాలయం గల్మ కాడ దిగినరు. ప్రతిపక్షం లీడర్ అని ఆపులు లేదు, పర్మిషన్ లేదని మర్రగొట్టం లేదు. సర్కార్ పెద్ద ఆఫీసర్ శాంతి కుమార్ మేడం కాడికి సీదా పోయి కాగితం ఇచ్చిరు, ఎమ్మటే ఊర్లకు 500 బోనస్ ఇయ్యాలని. ఈడనే కాదు జిల్లాలలో కలెక్టర్ కలిసిరు ఇదే డిమాండ్ మీద. రైతులకు మేలు జరిగితే మేము అడ్డుకునే వ్యక్తులం కాదు. దీనికేం ఎన్నికల కోడ్ అడ్డం రాదు. తక్షణమే క్షేత్రంలోకి ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు కదలండి. 100 రోజులలోనే 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అనేది మా నోళ్ళ లెక్క. కానీ మీ ఏలువడ్ల 7 ఏళ్లలో ఏం తక్కువ 6000 మంది రైతులు ప్రాణాలు తీసుకున్నారట. ఖుద్దు నేషనల్ క్రైమ్ రికార్డ్ లెక్కలే చెప్తున్నాయని జగదీష్ రెడ్డి సార్ అడిగితే ఆ లెక్కలు చెప్పి అయిపోయింది. ఇప్పుడు ఈ 3 నెలల లెక్కలు ఎందుకు చెప్పుకున్నారు? ఎన్సీఆర్ ప్రకారం గది చెప్పరాదు. అది అయిపోయి అది ఒడిచిపోయిన కదేనా అయిపోయి. అంటే కేసీఆర్ సార్ సీఎం గుండంగా రైతుల ఆత్మహత్యలు జరిగినాయని ఒప్పుకున్నట్టే. 500 బోనస్, పంట నష్టం డిమాండ్లతోటి కరీంనగర్ లో దీక్ష పట్టిండు ఎంపీ బండి సంజయ్ సారు. ముంగట ఎండిన ఒడ్ల గొలుసులు, రాలిన మామిడి పిందెలు. మీరు కేంద్రం ఇచ్చే 2200 రూపాయల మద్దతుతో పాటు 500 రూపాయలు బోనస్ ఇస్తారా ఇయ్యరా? 2 పార్టీల పోరాటం మీద మంత్రులేమో గిట్లా అన్నారు. పంట పొలాల బాధతో కాదు, బిడ్డ జైల్లో ఉన్నందుకు ఆ ఫ్రస్ట్రేషన్ ఏం చేయాలో డైవర్ట్ చేస్తానికి ఇవాళ కల్లాల దగ్గర మీరు వస్తారు, కల్లాల దగ్గర రైతులు కన్నీళ్లు పెట్టుకున్నారు, ఎక్కడ వేరో బండి సంజయ్ అని అడుగుతా